అందరికీ నమస్తే. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్ని ప్రతిరోజు ఒక విభిన్న కోణంలో వైసీపీ పార్టీ అందరికీ చూపిస్తూనే ఉంది. సో ఈ విభిన్న కోణం అంటే ఎలా ఉంటుంది ఏంటి అనే విషయాలు కాస్త పక్కన పెడితే, ఒక మినిస్టర్, ఒక 2 సార్లు ఎమ్మెల్యే గెలిచినటువంటి ఒక వ్యక్తి ఒక డిప్యూటీ సీఎం గురించి మాట్లాడేటప్పుడు లేదా వాళ్ళ పార్టీ గురించి మాట్లాడేటప్పుడు, సో మనం మాట్లాడే విధానం ఏంటంటే ఎద్దేవా చేయడం ఓకే, ప్రశ్నించడం ఓకే, వాళ్ళు చేస్తున్న తప్పుల్ని ఎండగట్టడం ఓకే. కానీ వ్యక్తిగత విషయం లేదా వాళ్ళ పార్టీకి సంబంధించి ఏమైనా చెప్పాలనుకునేటప్పుడు చెప్పే విధానం చాలా ఇంపార్టెంట్. అయితే ఆర్కే రోజా గారు ఒక ప్రముఖ ఛానల్కు ఒక 3 రోజుల కింద ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో పక్క రాష్ట్రం అయినటువంటి తమిళనాడులో వచ్చిన రిజల్ట్ని బేస్ చేసుకొని, టీవీకే పార్టీకి సంబంధించిన రిజల్ట్ని బేస్ చేసుకొని పవన్ కళ్యాణ్ గారిని, అంటే జనసేన పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారిని చాలా దారుణమైన మాటలు, చాలా దారుణమైన పదజాలంతో ఆమె విమర్శిస్తుంది. అది విమర్శ అని కూడా మనం భావించక్కర్లేదు, ఎందుకంటే అది విమర్శ కాదు. ఆమె ఏంటంటే ఎవరో అభిమానులు లేదా పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి పార్టీ వ్యక్తులు పవన్ కళ్యాణ్ గారిని చూసి నేర్చుకో, పక్కన హీరో అంటే ఎలా ఉండాలి అని చెప్పి ఏదో ఇంకొన్ని పదజాలాలు వాడుతూ కొన్ని అంశాలు చెప్పినా. అసలు నాకు తెలియని విషయం ఏంటంటే, మీరు ఈ ప్రతిపక్ష హోదా రాలేదు లేకపోతే ఇవ్వండి అని చెప్పి అటు కూటమి ప్రభుత్వాన్ని ఇటు ప్రజల్ని మొత్తుకుంటున్న సమయంలో మీరు చేయాల్సిన పని ఏంటి? కేవలము నగిరిలో ఉంటాను అని చెప్పి హైదరాబాద్లో ఉండడమా? నగిరి ప్రజలకి దగ్గరగా ఉంటానని చెప్పి హైదరాబాద్లో ఈ జబర్దస్త్ వాళ్ళకి దగ్గరగా ఉండడమా? అసలు ఏం చేయాలి? అసలు ఒక మినిస్టర్గా ఉన్నటువంటి మీరు, మినిస్టర్గా చేసినటువంటి మీరు ప్రజల దగ్గర ఉన్నటువంటి సమస్యల్ని, వాటిని ఎలా ఎత్తి చూపించాలి, లేదా కూటమికి సంబంధించిన లోటుపాట్లు ఎలా ఎత్తి చూపించాలి, ప్రజలకి మనం ఎలా దగ్గర అవ్వాలి, ఇలాంటి ఆలోచనలు చేయాలి. అయితే మీరేం చేస్తున్నారు అంటే, ఒంటెత్తి పోగొడని గతంలో మనం ఒక వీడియో చేసి జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాల గురించి, ఆయనతో సావాసం ఉన్నందువలన లేదంటే మీరు అలానే ఉంటారా అనే విషయం మీకు వ్యక్తిగతము. సో దాంట్లోపల నేను రావాలనుకోవట్లేదు. కానీ మీరు మాట్లాడే మాటలు, మీరు చేయాల్సినవి, అసలు ఎంతకీ మీకు రాజకీయం చేయడం అనేది అసలు వచ్చా రాదా? లేదా కేవలం ఎలక్షన్ టైంలో వెళ్ళాలి, గెలవాలి, గెలిచిన తర్వాత అవి ఇవి ఏవో 2 స్కాములు చేసుకొని డబ్బులు వెనకేసుకోవాలి, ఇంతేనా? లేకపోతే ఇంకేమైనా ఉందా? ఎందుకంటే ఈ స్కామ్ అనే వర్డ్ నేను వాడాను, ఎందుకు వాడాను అనేది కూడా మీకు చెప్తాను. నారా లోకేష్ గారు రెడ్ బుక్లో జగన్మోహన్ రెడ్డి గారి పేరు తర్వాత సెకండ్ పేరు ఈమెదే ఉంటుందా? మరి ఉంటే ఇప్పటి వరకు ఆమెను ఎందుకు అరెస్ట్ చేయలేదంటే ఆమెను చూసి భయపడుతున్నారంట కూటమి. ఆమె ఏం చెప్పాలి? రెండో పేరు నాది రాసుకున్నా, నేను ఎటువంటి అవినీతి చేయలేదు కాబట్టి నన్ను టచ్ చేయలేకపోతున్నారు అనేది చెప్పాలి. కానీ ఆమె ఏం చెప్తుంది? సో ఇక్కడ ఆలోచించే విధానం, లేకపోతే జనాలకి చెప్పే విధానం ఎలా ఉండాలి? జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు, మరో 3 ఏళ్ళలో మనం అధికారంలోకి వస్తాం. ఎలా అధికారంలోకి వస్తాం? అసలు మీరు ఎందుకు ఓడిపోయారు, 11 సీట్లకు ఎందుకు పరిమితం అయ్యారని చెప్పి అక్కడ అడిగేటప్పుడు ఈమె చెప్పిన విషయం ఏంటంటే, ఈవీఎంలో ట్యాంపరింగ్ జరిగింది, పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఈ విషయం గురించి మాట్లాడారు అని చెప్పి అంటున్నారు. ట్యాంపరింగ్ జరిగిందంటే మీరుండి చేశారా? 2019లో మీకు 151 సీట్లు వచ్చాయి అంటే అప్పుడు ట్యాంపరింగ్ మీరు చేసినట్టేనా? అసలు ఏ ఆలోచనతో మనం ఈ విషయాలు చెప్తున్నాం? ఎందుకంటే అప్పటికి ఎన్డీఏ కూటమి నుంచి పవన్ కళ్యాణ్ సపరేట్ అయ్యారు, అటు టీడీపీ సపరేట్ అయింది. ఆ టైంలో ఎన్డీఏ కూటమితో ఉన్నది మీరే, మీ పార్టీయే, వైఎస్ఆర్సీపీ పార్టీయే. సో మీ వైఎస్ఆర్సీపీ పార్టీ ఉంది కాబట్టే ఆ రోజు మీకు 150 సీట్లు వచ్చాయి, 151 సీట్లు వచ్చాయని అంటే మీరు ఒప్పుకుంటారా? మీరు గెలిస్తేనేమో చట్టబద్ధము, ప్రజలు ఓట్లు వేశారు, గెలిపించారా? ఇప్పుడు కూటమి గెలిస్తేమో అవి ఈవీఎం ట్యాంపరింగ్లా. మరి తమిళనాడులో విజయ్ గారు గెలిచారు, మరి అక్కడ ఈవీఎం ట్యాంపరింగే జరిగిందా? అక్కడ ఈవీఎం ట్యాంపరింగ్ జరిగితే అన్న డిఎంకే కదా గెలవాలి, మరి విజయ్ గారు ఎలా గెలిచారు? పోనీ డిఎంకే పార్టీకి ప్రచారం చేసావు కదా, ప్రచారం చేసిన పుణ్యమేమో ఆఖరికి ముఖ్యమంత్రి అయినటువంటి స్టాలిన్ కూడా ఓడిపోయారు. సో విమర్శలు ఎలా చేయాలి, లేదా ఈ విమర్శల నుంచి ఎలాంటివి నేర్చుకోవాలి, లేదా ఎలాంటివి చెప్పాలి, జనాలకు దగ్గర ఎలా ఇవ్వాలి, ఏదైతే మరో 3 సంవత్సరాల్లో మేమే అధికారంలోకి వస్తామని చెప్తున్నారు కదా, ఎలా రావాలి అనే అంశాల గురించి ఎప్పుడైనా ఆలోచన చేశారా? మీ అధినేత పోయి లండన్లో కూర్చొని సీక్రెట్ మీటింగ్లు చేస్తారు అంటే మళ్ళీ కేసులు అయితే ఇప్పుడు ఇబ్బంది అవుతుంది అనే అంశమా? అసలు ఏంటి, ఏ కాన్సెప్ట్? నిజంగానే ప్రతిపక్ష హోదా మాకు కావాలి, లేదా ప్రజలకి వాళ్ళ మన్నలు మేము పొందాలి, లేదా 2029లో అధికారంలోకి మేము రావాలి అని అంటే మీరు చేయాల్సిన పనులేంటి, మీరు మాట్లాడుతున్న మాటలేంటి? కూటమిలో అసంతృప్తితో చాలామంది లీడర్లు ఉన్నారు. మీరు నిజంగా అంత తెలివైన వాళ్ళు అయితే
వాళ్ళతో మాట్లాడి వాళ్ళని మీ వైపు తెచ్చుకునేలా చూసుకోండి. ప్రజాదరణ ఎలా పొందాలో చూడండి. ఎక్కడ కూటమి తప్పు చేస్తుందో ఆ సమస్యలను ఎండగట్టండి. అవి కదా మీరు చేయాల్సింది. మీరు 2029లో అధికారంలోకి రావాలంటే మీరు చేయాల్సిన పనులు అవి కదా. లేదా జగన్మోహన్ రెడ్డి గారు లండన్ వెళ్ళి ఈవీఎం ట్యాంపరింగ్లు ఎలా చేయాలనే అంశం గురించి ఏమైనా కోర్సు తీసుకొని చేసే పరిస్థితి ఉందా? అంటే ఎలా మాట్లాడుతున్నారు? ఒక పార్టీ అధినేత గురించి లేదా ఒక డిప్యూటీ సీఎం గురించి మాట్లాడేటప్పుడు ఎందుకు కంపేర్ చేస్తున్నారు? ప్రజలు మీకు సమాధానం చెప్పారు. ఎందుకంటే మీ వ్యక్తిగతాలు లేదా మీరు మాట్లాడుతున్న మాటలు, మీరు చేస్తున్న పనులు, మీ చేష్టల గురించి ప్రజలు మీకు ఆల్రెడీ సమాధానం చెప్పి కూర్చోబెట్టారు. అయినా మనకి ఇంకా బుద్ధి రాలే. అయినా మనం ఇంకా చేసే పనులు ఇవి చేస్తూనే ఉంటాము. మనం ఇంకా మాట్లాడే పనులు ఇవి మాట్లాడుతూనే ఉంటాము. అసలు ఏం చెప్పాలనుకుంటున్నాను మీరు రాష్ట్ర ప్రజలకు కానీ లేదా యావత్ మీ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలకు కానీ అభిమానులకు కానీ ఏం చెప్పాలనుకుంటున్నాను? లేదా జగన్ గారి మెప్పు కోసము పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసి మాట్లాడే మాటలు అసంతృప్తితో ఉన్నటువంటి వాళ్ళని దగ్గర చేర్చుకొని రానున్న రోజుల్లో ఎలా మేము అధికారపీఠంకి దగ్గర అవ్వాలి లేదా ఎలా మేము అధికారం చేజెక్కించుకోవాలి అనే ఆలోచనలు మానేసి మీ కింద ఉన్న కార్యకర్తలు ఏదో ట్రోల్ చేస్తున్నారు, ఏదంటే తెలిసి తెలియని పరిజ్ఞానంతో చేస్తున్నారని భావించవచ్చు. కానీ 2.5 సంవత్సరాలు మీరు మినిస్టర్గా పనిచేశారు, 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. మరి మీరేం చేస్తున్నారంటే మీరు కూడా అదే తోవలో వెళ్తున్నారు. సో వాళ్ళు ట్రోల్ చేస్తున్నారని చెప్పి తర్వాత వెళ్ళి ఏడ్చే పరిస్థితులు పెట్టుకోకండి. ఎందుకంటే గతంలో కూడా చూసాం కదా, నా కూతుర్ని ట్రోల్ చేశారు, నా కొడుకుని అన్నారు అని చెప్పి. మరి మనం ఎలాంటి మాటలు మాట్లాడుతాం? మనం కూడా గతంలో మాట్లాడే మాటలన్నీ కూడా ఆల్రెడీ సోషల్ మీడియాలో రికార్డ్ అయ్యే వీడియోలు ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్క అంశాన్ని కూడా చాలా చూసుకొని జాగ్రత్తగా మాట్లాడి విమర్శ అనేది చెయ్యండి. ఖచ్చితంగా విమర్శలు చేయాలి, ఖచ్చితంగా ప్రతిపక్ష పాత్ర పోషించాలి. జనాలు మీకు ప్రతిపక్ష పాత్ర ఇవ్వలేదు అని అంటే మీ మీద ఎంత విసిగిపోయి ఉన్నారో వాళ్ళు అర్థం చేసుకోండి. కనీసం ఇప్పటికైనా వాళ్ళ మన్ననలో వాళ్ళ మెప్పుని ఎలా పొందాలో ఆలోచన చేసి రానున్న రోజుల్లో అధికారంలోకి వస్తామని చెప్పి ఒక పీట మీద కూర్చున్నారుగా, ఎలా రావాలో దానికి పదును సాధన చేయండి, ఎలా రావాలో ఆ వ్యూహాలకు పదును పెట్టండి. అది మానేసి మీరు చేస్తున్న పనులేంటి, మీరు చేస్తున్న ప్రచారాలు ఏంటి, అది మానేసి మీరు ఇంటర్వ్యూ ఇవ్వడం తప్పని చెప్పట్లేదు మేము, కానీ ఇస్తున్నటువంటి ఇంటర్వ్యూలో ఈ మాటలేదు. అంటే ఈ వ్యక్తిగతంగా మాట్లాడటము లేదంటే ఇలా తన్నారు. ఒక మినిస్టర్ స్థాయి లీడర్ మీరు మాట్లాడాల్సిన మాటలేనేవి? రాష్ట్ర స్థాయిలో ఉన్నారు మీరు. సో మీరు ఎలాంటి మాటలు మాట్లాడాలి, ఈ అంశాలన్నీ చాలా జాగ్రత్తగా చూసుకొని మాట్లాడే ప్రయత్నం చేస్తే మంచిదని మేము కూడా భావిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు లండన్ వెళ్ళి ఎందుకు ఇన్ని రోజులు ఉన్నారు? మళ్ళీ ప్రశాంత్ కిషోర్ గారితో లండన్లో ఏమైనా సీక్రెట్ మీటింగ్లు జరుగుతున్నాయా? రానున్న రోజుల్లో మళ్ళీ పాదయాత్ర కాన్సెప్ట్ ఉంది కదా, సో ఎప్పటిలాగానే మళ్ళీ పాదయాత్ర చేద్దామా, ఏం ఆలోచనలు ఉన్నాయి, ఇవన్నీ కూడా ఆలోచన చేసి ఒక దారిలో పెట్టే పరిస్థితిలోకి తీసుకురండి. ఎలా గెలవాలో ఆలోచన చేయండి, ఎలా ప్రజల వైపు నిలబడాలో ఆలోచన చేయండి. సో గెలిచినప్పుడు ప్రజల్లో ఉంటాం, ఓడిపోయినాక ఎక్కడో మాకు నచ్చిన దగ్గర ఉంటాం, అలా కాదు. ఎప్పుడు కూడా ప్రజలకు దగ్గరగా ఉండే ప్రయత్నాలు అయితే చేయండి. ఎందుకంటే అవటంలో ఉన్నటువంటి వాళ్ళు అసంతృప్తితోటి ఉన్నటువంటి లీడర్లు చాలామంది ఉన్నట్టుగానే తెలుస్తుంది. సో అలాంటప్పుడు వాళ్ళని పోగు చేసుకొని ఎలా మనం ముందుకెళ్ళాలి, ఎలా అధికారంలోకి వెళ్ళాలి, ఇలాంటి ఆలోచనలు కదా మనం చేయాలి. మీ పార్టీ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు కూడా మీరు ఎలాంటి వాళ్ళు లేదా మీ పార్టీ సిద్ధాంతాలు ఎలాంటివో చాలా సార్లు చెప్పిన పరిస్థితి చూసాం కదా. మీ సీఎం గారి దగ్గరికి వెళ్ళాలంటే ఏంటి పరిస్థితి, లేదా సీఎం చేస్తున్నటువంటి అభివృద్ధి గురించి మాట్లాడాలంటే ఏం మాట్లాడాలి, ఇలాంటి అంశాలు కూడా మనం చూసాంగా. డైరెక్ట్గా ఆయన బటన్ నొక్కుతాడు, డైరెక్ట్గా అకౌంట్లో డబ్బులు పడిపోతాయి. సీఎం గారికి ఉన్న అక్కడ వాలంటీర్లకి సంబంధం ఉంది, మధ్యలో ఎమ్మెల్యే మమ్మల్ని పట్టించుకునేటోడు ఎవడు లేడు, ఇవన్నీ కూడా విన్నాం కదా గతంలో. ఎందుకు మీ నగరి నియోజకవర్గంలో మీరు కూడా మమ్మల్ని జిల్లా స్థాయి లీడర్లు అందరూ నన్ను తొక్కు పెడుతున్నారు, నన్ను పక్క జరిపేద్దామని చూస్తున్నారు అని చెప్పి మీరు కూడా బాధపడుతూ ప్రెస్ మీట్లు పెట్టినా కూడా చూసాంగా. ఆలోచన చేసి ఎలాంటి విషయాలు చేయాలి, ఎలాంటి విషయాల మీద చెయ్యొద్దు అనే అంశాలు కూడా ఆలోచన చేస్తే బాగుంటుందని మేము కూడా భావిస్తున్నాము. మరి మీరేమనుకోండి, రోజా గారు ఏదైతే ప్రముఖ ఛానల్ అయినటువంటి TV9కి ఇంటర్వ్యూ ఇచ్చారో ఆ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడిన మాటల్ని మీరు సమర్థిస్తారా? మీరేమనుకున్నారో కామెంట్ రూపంలో. థ్యాంక్ యూ.